ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా మిత్రులారా, ఈ ఉదయకాలంలో బైబిల్ గ్రంథమందు ప్రత్యేకంగా చెప్పబడిన ఒక వ్యక్తిని గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి శరీరంలో ఉన్న అవయవాలు ఇంకా ప్రాణంతో ఉంటాయట. ఎంత సమయం ఉంటాయి ప్రాణంతో అని మనము గమనిస్తే సైంటిఫిక్గా తేల్చిన విషయం ఏమిటంటే కన్నులు 31 నిమిషాలు జీవం కలిగి ఉంటాయి, మెదడు 10 నిమిషాలు, కాళ్ళు 4 నిమిషాలు జీవం కలిగి ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత చర్మంలో 5 నిమిషాలు జీవం ఉంటుంది, గుండెలో 10 నిమిషాలు ఇంకా జీవం ఉంటుంది, చెవులు 10 నిమిషాలు జీవం కలిగి ఉంటాయి, ఎముకలు 30 నిమిషాలు జీవం కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత అతన్ని చూడటానికి, అతనిలో జీవం ఉంది అని చెప్పటానికి సైంటిఫిక్గా తేల్చిన విషయం ఇది. అయితే ఈ ఉదయకాలంలో ఒక వ్యక్తిని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అతను 3570 ఏండ్ల క్రితం ఉన్నవాడు, కానీ అతని గురించి ఇంకా చెప్పుకుంటున్నాం. అతనిలో ప్రత్యేకత ఏమిటండి? మనమందరం కూడా ఒకటే జీవితం కలిగి ఉన్నాం, అది త్వరగా గతించిపోద్దని తెలుసు. అయితే మనం ఏమైతే చేస్తామో అవి చిరకాలం నిలిచి ఉంటాయి. స్టడ్ అనే మహనీయుడు చెప్పిన మాట మనకందరికీ తెలుసు కదా. కాబట్టి మన జీవితాలలో మన ఆలోచన విధానము, మన యాటిట్యూడు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం అవసరం. ఒక సహోదరుడు అన్నాడు, యువర్ మైండ్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ఇఫ్ యు థింక్ ఆఫ్ బ్లెస్సింగ్స్ యు అట్రాక్ట్ బ్లెస్సింగ్స్, అండ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యు అట్రాక్ట్ ప్రాబ్లమ్స్. ఆల్వేస్ కల్టివేట్ గుడ్ థాట్స్ అండ్ ఆల్వేస్ రిమైన్ పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్. ఎంత చక్కని మాట. మన మనస్సు అయస్కాంతం లాంటిది. మన హృదయాలోచనలు అయస్కాంతం వలె ఉంటాయి. మనము మంచి విషయాలు ఆలోచిస్తూ ఉంటే, ఆశీర్వాదాలను మనం తలపోస్తూ ఉంటే మన జీవితానికి ఆశీర్వాదాలే అనుగ్రహించబడతాయి. అదే మనము ఎప్పుడు దుర్వార్తలు, చెడు వార్తలు, నష్టపూరితమైన విషయాలు ఆలోచించే వారంగా ఉన్నామనుకోండి, వాటినే మనము అనుభవిస్తూ ఉంటాం నిజ జీవితంలో. కాబట్టి మనం తప్పకుండా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. మనం ఎప్పుడు పాజిటివ్గాను ఆప్టిమిస్టిక్గానే ఉంటే మన జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయి. ప్రియులారా, గత వారం మనం చూసాం దావీదు జీవితంలో ఎలా లోయ, ఏ రకంగా దావీదు ఒక సామాన్యుడైన బాలుడు అసాధారణమైన వ్యక్తిగా మార్పు చెందాడు అనేది. కారణం ఏంటంటే దావీదులో విశ్వాసపు హృదయం, బోధిస్తే ఆలకించే హృదయం, పరిశుద్ధ హృదయం, నమ్మకమైన హృదయం, కృతజ్ఞతతో కూడిన హృదయం, దేవుని మీద దృష్టి పెట్టిన హృదయం దావీదు కలిగి ఉన్నాడు. అందువలన ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాలంలో బెసలేలు అనే వ్యక్తిని గురించి నేను మీతో ముచ్చటించాలని ఆశపడతాను. ఈ వారం నేను అతని పేరు మాత్రమే
ప్రస్తావించి అతని బ్యాక్గ్రౌండ్ని గురించి కొన్ని విషయాలు చెప్పి ప్రభు చిత్తం బట్టి వచ్చేవారు మనం ఇంకా సవిస్తరంగా బెత్లెహేము గురించి మాట్లాడుకుందాం. క్రీస్తుకు పూర్వం దైవజనుడు మోషే కాలంలో బెత్లెహేములో జీవించి ఉన్నాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి 5 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడింది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెత్లెహేము అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక అద్భుతమైన విషయం బెత్లెహేమును గురించి దేవుడు ఇక్కడ దైవజనుడు మోషేకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరికీ సాధ్యపడని అసాధారణమైన పనులు బెత్లెహేము చేయగలిగేటట్లు దేవుడు ఆయనను పిలిచాడు, అభిషేకించాడు. ఆమేన్. దయతో గమనించాలి, దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా పిలిస్తే వారిలో పెద్దగా తలాంతులు లేకపోవచ్చు, వాళ్ళల్లో పెద్దగా ప్రజ్ఞ పాఠవాలు లేకపోవచ్చు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో కావలసిన శక్తి సామర్థ్యాలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అనేకుల భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. ఒక చెప్పులు కుట్టుకునే విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, అసాధారణమైన పనులు జరిగించాడు. ఈ రకంగా ఎందరో భక్తులు వారి యొక్క తలాంతులను దేవుడు చూడట్లేదండి. దేవుడు పిలిచినప్పుడు ఆర్ యు అవైలబుల్, అది ప్రభు కోరుతుంది. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నావు, పిలిస్తే పలికే వ్యక్తిగా. దీనిని బట్టి శక్తి సామర్థ్యాలు దేవుడు దయచేస్తాడు. ఈ బెత్లెహేము గురించి చెప్పుకునేటప్పుడు ఒక 4-5 వ్యక్తులను గురించి ప్రస్తావించాలి తప్పకుండా. మొట్టమొదటిగా దైవజనుడు మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడు. రెండవది అహరోను స్ట్రాంగ్, మౌంటైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎగ్జాల్టెడ్, వారియర్ లైన్. అబ్బా, ఎన్ని అర్థాలు ఉన్నాయి అహరోనుకు. ధైర్యవంతుడు, శక్తివంతుడు, పర్వతాల వంటి బలము కలిగిన వాడు, హెచ్చింపబడిన వాడు, వేటాడే సింహం అహరోను. ఆ తర్వాత యెహోషువ. గాడ్ ఈజ్ రెడీమర్, దేవుడే విమోచకుడు. యెహోషువ, దేవుడు రక్షించువాడు, విమోచించువాడు. ఆ తర్వాత బెత్లెహేము యొక్క తాతగారు హూరు. ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పర్సన్. ఈవెన్ దో we don't read much about him, but he played a vital role. హూరు అంటే ప్రకాశము, వెలుగు. ఆ తర్వాత హూరు కుమారుడు ఊరు అంటే కాంతి గలవాడు. అబ్బా, తండ్రి కొడుకుల పేర్లు దగ్గరగానే ఉన్నాయి అర్థాలు.
మరి హూరు మనవడైన బెసలేలు యొక్క పేరుకి అర్థం ఏమిటండి? దేవుని నీడలో ఉన్నవాడు, ఆయన రెక్కల క్రింద ఉన్నవాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం బెసలేలు తాతగారు హూరు అనే వ్యక్తిని గురించి టూకీగా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఈ బెసలేలును గూర్చి ఆయన ఎవరి కుమారుడు, ఆయన యొక్క చరిత్ర ఏమిటి, ఆయన నేపథ్యం ఏమిటి అని అంటే దినవృత్తాంతములు 1 గ్రంథము 2వ అధ్యాయము. జాగ్రత్తగా విందాం. 19-20 వచనాలు చదువుదాం. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. ఆమేన్. అంటే ఈ బెసలేలు యొక్క ట్రేసెస్ ఎక్కడికి వెళుతున్నాయి? కాలేబు కుమారుడు హూరు, హూరు కుమారుడు ఊరు, ఊరు కుమారుడు బెసలేలు. బైబిల్ చరిత్రలో పురాతనమైన ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి. దాని గురించి చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది ఆదిమకాల చరిత్రకారుడు జోసఫస్ అనే వ్యక్తి భిన్నమైన కథనాలు కూడా తీసుకొచ్చాడు. కానీ బైబిల్ గ్రంథం ఏమైతే తెలియచేస్తూ ఉందో దాని మీద మనం దృష్టి పెడదాం. ఈ బెసలేలు అనే వ్యక్తి హూరు మనముడిగా ప్రసిద్ధిగాంచాడు. ఆయనకున్న ప్రత్యేకత ఏమిటండి? నిర్గమకాండము 31వ అధ్యాయంలో మనం చదివాము. విచిత్రమైన పనులు, బంగారు, వెండి, ఎత్తడితో, అలాగే రత్నాలను సానబట్టడంతో, కర్రను కోసి చెక్కటంలో, ఈ పనులన్నిటిలో దేవుని ఆత్మ బెసలేలును జ్ఞాన విద్యా వివేకములు కలిగిన వానిగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత ప్రత్యేకమైన దృష్టి బెసలేలు మీద దేవుడు ఉంచాడు అని అంటే, బెసలేలు కుటుంబాన్ని మనం చూస్తే, ముఖ్యంగా హూరు దగ్గర నుండి గమనిస్తే, నిర్గమకాండము 17వ అధ్యాయము 10-12 వచనాలలో చూసినప్పుడు, హూరు భారము తీసుకొనటానికి వెనుకాడే వ్యక్తి కాడు. సమరానికి దేవుని బిడ్డలు యుద్ధం చేయనప్పుడు తన సహకారాన్ని సంపూర్ణంగా అందించిన వాడు హూరు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా వచ్చి మందిరం దగ్గర పని చేస్తే, ఎందుకురా ప్రొద్దాక వెళ్తారు, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఏంటి ఉపయోగం, ఏమైనా డబ్బులు వస్తాయా, లేదంటే ఏమైనా పేరు వస్తుందా, లేదంటే నీకేమైనా ఘనత వస్తుందా, మెచ్చుకుంటారా? ఏముండదు కదా. నిజమే. దేవుని పనిలో ఎవరు మెచ్చుకోరు, దేవుడు మెచ్చుకోవాలి. గమనించండి, దేవుడు మెచ్చుకుంటే, దేవుడు ఆయన కృప చూపితే, ఆయన కనుదృష్టిలో పడితే తరతరములకు అద్భుతాలు జరుగుతాయి. మన కుటుంబాలలో ప్రియులరా, ఎందువలన మన బిడ్డలు లేక బిడ్డలు వర్ధిల్లట్లేదు అని అంటే, మన ఆలోచన ఎంతవరకు నేను అక్కడ చేయటం వలన నాకేమిటి అనే దానితో ఆగిపోతున్నాం. దేవుని ఆశీర్వాదాలకు అడ్డుపడుతున్నాం. ఇక్కడ హూరు భారం తీసుకునేవాడిగా ఉన్నాడు. ఏం చేశాడండి అని అంటే, ఇశ్రాయేలీలు అమాలేకీలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. దైవజనుడు మోషే
యవనస్తుడని యెహోషువని పిలిచి, అబ్బాయ్ నువ్వు సైన్యాన్ని తీసుకెళ్ళి వారితో యుద్ధం చేయి. గురువు గారు మరి మీరేం చేస్తారు? అదిగో నేను కొండ మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాను, నేను చేతులెత్తి ప్రార్థిస్తాను. వండర్ఫుల్. అలా చేతులెత్తి ప్రార్థించటానికి వెళ్ళినప్పుడు తనతో కూడా 2 వ్యక్తులను వెంట తీసుకొని వెళ్ళాడు. నిర్గమకాండం 17వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఆమేన్. వారు అమాలేకీయుల మీద జయాన్ని పొందుకున్నారు. సమరానికి సహకారం. ప్రతి ఒక్కరు యుద్ధమే చేయనవసరంలా, యుద్ధ వ్యూహంలో సహకరించేవారు కావాలి. నాయకుడు చెప్పినట్లుగా నాయకుడితో ఉండాలి. హూరు ఆ రీతిగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే హూరు సమస్యల పరిష్కారానికి ముందున్నవాడు. గమనిస్తున్నారా? మొదటేమో భారం తీసుకున్నాడు, రెండవది బాధ్యత తీసుకున్నాడు. మొదటేమో సమరానికి సహకారం చేశాడు, రెండవది సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. ఆమేన్. రెండవ బహు కీలకమైన విషయం, సహజంగా 18-20 లక్షల మంది ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలు గొడవలు లేకుండా, వాదనలు లేకుండా, ఘర్షణ లేకుండా ఎలా ఉంటారండి? తప్పకుండా రోజు ఎన్నో సమస్యలు వచ్చేవి. దైవజనుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళుతూ ఇశ్రాయేల్ పెద్దలతో అంటూ ఉన్నాడు, మీకేమైనా ఇబ్బందులు కలిగితే, సమస్యలు వస్తే, వ్యాజ్యాలు ఏర్పడితే, గొడవలు వస్తే వాటిని పరిష్కరించటానికి ఇదిగో అహరోను, హూరు అనేవారు మీతో కూడా ఉంటారు. వారికి మీరు చెప్పుకోండి. అబ్బా ఎంత గొప్ప బాధ్యత హూరు తన మీద వేసుకుంటున్నాడు. ఎక్కడా నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని ప్రక్కకు తప్పుకోలేదు. ప్రియులరా, హూరు ఎలాంటి హృదయం కలిగి దేవుడు అప్పగించిన పనిని చేశాడో అది దేవుడు చూశాడు. ఆమేన్. అందుకనే హూరు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏమవుతున్నాడంటే ప్రకాశించువాడిగా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, హూరు అనగా ప్రకాశము అని అర్థం, ప్రకాశించువాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ప్రకాశించువారుగా ఉంటారు లోకంలో? చాలామందిని మనం చూస్తాం. సినిమా తారలు వారు చాలా అట్రాక్టివ్గా, అందంగా కనిపించటానికి వారు చేయించుకునే ఫేషియల్స్ కానీ ఇంకా రకరకాల విషయాల్లో మనము వారిని చూసి
నేను కూడా అలాంటి బట్టలు వేసుకుంటే, అలాంటి హెయిర్ స్టైల్ కలిగి ఉంటే నేను కూడా ఇలాగే ఉంటాను అనుకుంటాం. కాదు కాదు కాదు, అది పొరపాటు. ఎవరు ప్రకాశించేవారుగా ఉంటారో, దైవజనుడు మోషే జీవితంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఊరుని గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఎప్పుడు ప్రకాశిస్తారు, ఎవరు ప్రకాశిస్తారు అనగా నిర్గమకాండం 34వ అధ్యాయము 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఆమేన్. ఆ తర్వాత 34వ అధ్యాయము 28వ వచనంలో అతడు అనగా దైవజనుడు మోషే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఆమేన్. ఆ తర్వాత ఇదే 34వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఎవరు ప్రకాశిస్తారు? ప్రభుతో గడిపేవారు, ప్రభు సన్నిధిని ఉపవాసముని ప్రార్థించేవారు. కొన్నిసార్లు మన సంఘంలో చూస్తూ ఉంటాం, చాలా చోట్ల చూస్తాం, కొంతమంది యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో గడపాలి అని ఉదయాన్నే సెలవు దినమునో ఎప్పుడో బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చేస్తారు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటలు 1 గంట దాకా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. ఏం తీసుకోరు, ఏం తినరు. ప్రభుతో ఉండాలి, ప్రభు సన్నిధిని ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి. ప్రియులారా, వారి జీవితాలు ప్రకాశమానంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇంకెవరండి ప్రకాశించేది? ఎవరైతే భూమి మీద శ్రేష్టమైన ఆహారం తీసుకుంటారో వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తేనె శ్రేష్టమైన ఆహారం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ముగిసే వరకు ఎవరు ఏం తినకూడదు అని రాజైన సౌలు ప్రజలందరి చేత ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణం చేయించినప్పుడు యోనాతాను లేడట. అక్కడ యుద్ధంలో కొంత దూరం ముందుకు వెళ్ళిన తరువాత యోనాతాను తన చేతిలో ఉన్న కర్రను చాపి ఆ కొనతో తేనెను ముంచి చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటే అతని కన్నులు ప్రకాశించను. శ్రేష్టమైన ఆహారం. ప్రభు నిన్ను ప్రేమించి ఏమిస్తున్నారో దాని కృతజ్ఞతలు చెప్పి, చాలామంది పిల్లలు మనం చూస్తాం, తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి, తండ్రి ఏమో ఆ ఆహార పదార్థాలు తేవటానికి కష్టపడతాడు, తల్లేమో పొయ్యి దగ్గరుండి వంట చేయటానికి ఎంతో కష్టపడింది. తీరా వండిన తర్వాత ఏమంటారండి వీళ్ళు, నాకు వద్దా, ఇదా చేసేదే, ఎట్టాగా, మరి నువ్వు చేసుకోవచ్చుగా, నీకు రాదు, చేసిన దాన్ని నువ్వు మెచ్చుకో, అంగీకరించు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఈనాడు ప్రపంచంలో అనేక మంది ఆహారం లేక అలమటించేవారు ఉన్నారండి. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞతలు చెబుతూ దేవునికి స్తుతులు చెల్లించాలి.
ఆ తర్వాత మరొక మాట చెప్తా, అద్భుతమైన మాట. భక్తుడైన యోబు అన్ని కాలాల్లో ఆయన గొప్ప పేరుగాంచిన నాయకుడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు. ఎవరి జీవితాలు ప్రకాశిస్తాయి అని అంటే, యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం నుండి 17 వరకు నేను చదువుతూ ఉన్నాను. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండదు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. ఆమేన్. ఎంత గొప్ప దీవెనకరమైన మాటలు ప్రియులరా. పాపము, దుర్మార్గత మన ఒంటిలో కానీ మన ఇంటిలో కానీ లేకుండా చేసుకున్నట్లయితే దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్న ఆయన మధ్యాహ్నపు తేజస్సు కంటే ఎక్కువగా ప్రకాశించేటట్లు చేస్తాడు, గొప్పగా ఎత్తి పట్టుకుంటాడు. ఎందుకు గొప్ప ధన్యత. హూరు జీవితంలో మనం చూస్తే ఇంకొకటి అద్భుతమైన విషయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. నాట్ జస్ట్ యువర్ లైఫ్ టైం, నో. లోకంలో చాలా మంది మహనీయులు ఉన్నారు, వారు జీవించిన కాలంలో గొప్పగా చెప్పబడ్డారు, అనంతరం వారి జీవితాలు మరుగున పడినాయి. దేవుని వాక్యం అంటుంది, నిరంతరము నీ పేరు ప్రకాశమానంగా ఉంటుంది. హూరు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నంబర్ 1 భారం తీసుకున్నాడు, బాధ్యత తీసుకున్నాడు, సమరానికి సహకారం అందించాడు, సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చాడు. దేవుడిని నేర్చుకున్నాడు అనుకో, నువ్వు దేవుడు అప్పగించిన పనిని అబ్బో నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే జాగ్రత్త. దేవుడి నీ కొరకు సిద్ధపరిచిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా. ఈ హూరు బెస్సలేలుకు తాతగారు. చివరిగా మరొక మాట చెబుతా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఎవరైతే దేవునితో గడుపుతారో, దేవుని సన్నిధిలో ఉంటారో, ప్రియ దేవుని బిడ్డలారా, హూరు దేవుని పిలుపు విన్నవాడు, దేవుని మాటకు లేబడినవాడు, దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చినవాడు. నాకేముందులే, నాకెందుకులే అనుకోలేదు, కానీ దేవుడిచ్చిన ఆధిక్యతగా, అవకాశంగా భావించాడు. ముందుకు 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 వెళ్ళాడు. అద్భుతాలు ఆ కుటుంబంలో దేవుడు చేశాడు. నీ కుటుంబంలో అట్టి అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నావా? నీ బిడ్డల్ని దేవుడు ఎత్తుపట్టుకోవాలని, నీ మనవళ్ళు మనవరాళ్ళు గొప్ప స్థితిలో దేవుని కొరకు వాడబడాలని నువ్వు కోరుకుంటే ఈరోజే నువ్వు దేవుని కొరకు నిలువబడు. భారం తీసుకో, బాధ్యత తీసుకో, సహకరించో, సమస్యల పరిష్కారానికి నిలబడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా నమ్మదగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. 2024లో మరొక నూతన మాసంలోకి మమ్మల్ని నడిపించారు. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో మమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. స్తోత్రాలు తండ్రి.
అదిగో నీ భక్తుడు హూరు, కాలేబు కుమారుడు, మోషేకు అన్ని విధాల అండగా ఉన్నవాడు. మీరు అప్పగించిన పనిని నమ్మకంగా యథార్థంగా చేసినవాడు, జరిగించినవాడు. దాని ఫలితం వృధా కాలేదు. ఒకవేళ హూరు జీవిత కాలంలో చూసి ఉండకపోవచ్చు, కానీ అతని మనవడు బెసలేలు ప్రపంచవ్యాప్తంగా అయ్యా నీ ప్రత్యక్ష గుడారపు ఏర్పాటులో ఒక ప్రముఖమైన ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా మీరు నిలువబెట్టి వాడుకున్నారు. స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మేము కూడా నీ కొరకు అలా నిలువబడే స్వభావం ఇవ్వండి. నీ కొరకు పనిచేసే మనసు ఇవ్వండి. తత్ఫలితంగా మన కుటుంబాలు తరతరాలకు నీ దీవెనలతో మేళ్లతో నింపబడినట్లు కృప చూపి నడిపించమని ప్రకాశించే జీవితాలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయం. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం, ఆయన పిలుపు పొంది ఆయన మాటకు లోబడిన ప్రతి ఒక్కరి జీవితంలో బెస్సల్లేలు వలె ప్రకాశించే జీవితాలు కలిగి ఉండులాగున ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.